కంపెనీ అయితే వచ్చేసి కొటివిటీ అనమాట. దీనికైతే కొన్ని ప్రిఫరబుల్ లైక్ అంటే క్లినికల్ వ్యాలిడేషన్ అండ్ మెడికల్ కోడింగ్ ఇలా హెల్త్ కేర్ కొన్ని అయితే వేకెన్సీస్ అయితే జరుగుతున్నాయి కొన్ని జాబ్ రోల్స్కి. వాకింగ్ డేట్ అయితే వచ్చేసి 2nd December 9 to మార్నింగ్ 9 AM to ఈవినింగ్ 4 PM వరకు అయితే జరుగుతున్నాయి. ఎవరెవరు ఎలిజిబుల్ అంటే BHMS, BAMS, MBBS, BPT. సో క్యాండిడేట్స్ హూ ఆర్ ప్రయర్ విత్ హెల్త్ కేర్ ఆర్ క్లినికల్ ఎక్స్పీరియన్స్ విల్ బి ప్రిఫర్డ్. ఇఫ్ ఇన్ కేస్ కనుక ఎవరికైనా హెల్త్ కేర్లో కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే లైక్ క్లినికల్ సైడ్ కానీ యూఎస్ హెల్త్ కేర్లో కానీ లైక్ క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఆర్ యూఎస్ హెల్త్ కేర్ ఇటు సైడ్ కనుక ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఫ్రెషర్స్ అయితే ఫిజిషియన్స్ కెన్ ఆల్సో అప్లై విత్ గుడ్ క్లినికల్ నాలెడ్జ్. ఎవరికైనా క్లినికల్ నాలెడ్జ్ ఉంటే కనుక ఫ్రెషర్స్కి వాళ్ళైతే ట్రై అయితే చేయొచ్చు. నాన్ సర్టిఫైడ్ ఫిజిషియన్స్ ఆల్సో అప్లై చేయొచ్చు. అండ్ అలానే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. క్యాండిడేట్స్ విత్ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ విల్ బి ప్రిఫర్డ్. అట్లీస్ట్ కొంచెం కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవుతారో వాళ్ళని తీసుకుంటున్నారు. షుడ్ బి రెడీ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్, షుడ్ బి రెడీ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్ ఫర్ ద ఇనిషియల్ ప్రాసెస్ ట్రైనింగ్ పీరియడ్ ఆఫ్ 3 to 6 months. పోస్ట్ ద షిఫ్ట్ ట్రైనింగ్ విల్ బి డే ఆర్ రొటేషనల్ షిఫ్ట్. ఏమంటున్నారంటే 3 to 6 months స్టార్టింగ్లో నైట్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి అనమాట. అంటే అవి ట్రైనింగ్ పీరియడ్ అనమాట. ఇనిషియల్ ప్రాసెస్ ట్రైనింగ్ ఉంటుంది కదా, అప్పుడు వన్స్ ఆ పీరియడ్ టైం అయిపోయిన తర్వాత అయితే 3 months అన్న ఉండొచ్చు లేదా 3 to 6 months లోపల ఎప్పుడైనా ఉండొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ అది అయిపోయిన తర్వాత మనకి డే షిఫ్ట్సే ఉంటాయి అండ్ అలానే రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి అనమాట. కంపెనీ అయితే వచ్చేసి కొటివిటీ, లొకేషన్ అయితే వచ్చేసి పూణే అనమాట. ఇక్కడ క్లియర్గా అడ్రస్ అయితే మెన్షన్ చేశాను. మీరు ఇలాంటి ఫార్మసీ జాబ్స్ కోసం ఫార్మా జాబ్స్ తెలుగుని లైక్ చేయండి, షేర్ చేయండి. ఏ డౌట్స్ ఉన్న కామెంట్